బీఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నా వారిలో మార్పు రాకపోవడం సిగ్గుచేటన్నారు బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్. ఏ ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నేతలు కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చారని ప్రశ్నించారు. ఇక బీజేపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైన పాడి కౌశిక్ రెడ్డి నోటి దురుసు ఫలితమే ఇందులో ప్రజాకోణం ఏముందో చెప్పాలన్నారు. కరీంనగర్ బంద్ పేరుతో బీఆర్ఎస్ నేతలు అరాచకం చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇక ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ కార్యకర్తల తలలు పగలగొట్టినప్పుడు దాడులు చేయడం తప్పని గుర్తుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ వివాదానికి మూలకారకుడు కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. కాందిసీకుల భూముల వ్యవహారంలో సీఎంతో బండి సంజయ్ కుమ్మక్కయ్యారని, ఆధారాలను బయటపెడతామని కేటీఆర్ అడ్డగోలు ఆరోపణలు చేశారని చెప్పారు. 48 గంటల్లో ఆ ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తే కేటీఆర్ తోక ముడించారని విమర్శించారు. ఆధారాలు లేకపోవడంతో ప్రజల దృష్టిని దారి మళ్లించేందుకు బీఆర్ఎస్ చెంచాగాలతో కేటీఆర్ బూతులు తిట్టిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజా సమస్యలపై పోరాడాలని, లేదంటే ఈసారి ప్రతిపక్ష హోదా దక్కదని హెచ్చరిస్తూ ప్రకటన రిలీజ్ చేశారు పాయల్ శంకర్.